హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో పల్లి డేట్స్ లడ్డు తయారు చేసుకుంటున్నామండి. చాలా హెల్దీ లడ్డు అండి ఇది. ఎందుకంటే దీనిలో మనం డేట్స్ పల్లి యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ లడ్డు కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చక్కగా తీసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను డేట్స్ తీసుకున్నానండి, మంచి క్వాలిటీ డేట్స్ తీసుకోండి. అలానే 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలతో పాటు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కిస్మిస్ని తీసుకున్నాను 1 కప్పు. అలానే 2 లేదా 3 యాలకులను కూడా పౌడర్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పల్లీలను ప్యాన్లో వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం డేట్స్ని లోపల ఉన్న సీడ్స్ తీసేసి తీసుకుందాం. మీరు ఒకవేళ సీడ్లెస్ డేట్స్ తీసుకుంటే పర్లేదండి, లేదంటే సీడ్స్ అయితే తీసివేసి 1 కప్పు తీసుకోండి. మన టేస్ట్కి తగ్గట్టు స్వీట్నెస్ తగ్గట్టు మనం డేట్స్ని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా పర్లేదు, బాగానే ఉంటుంది. ఈలోపు పల్లీలు కూడా ఫ్రై అయినాయండి. చూడండి, ఒక పల్లీని కనుక మనం పట్టుకుని ఇలా పొట్టు రిమూవ్ చేస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది. ఆ విధంగా పల్లీలను ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేసుకున్న టేస్ట్ బాగోదు, అలానే పల్లీలు వేగపోయినా సరే టేస్ట్ అనేది బాగోదు. ఈ విధంగా పల్లీలు వేయించుకున్న తర్వాత పల్లీలను కొంచెం చల్లగా అయిన తర్వాత పొట్టంతా తీసివేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా చల్లగా అయినాయి కదా, దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం. అలానే దీనిలో 2 యాలకులను కూడా వేసి కచ్చా పచ్చాగా పౌడర్ లాగా తయారు చేసుకోండి. మధ్య మధ్యలో ఆ పల్లి పలుకులు తగిలే విధంగా బ్లెండ్ చేసుకుని తీసుకోండి. అలానే అదే మిక్సీ జార్లో మనం సీడ్స్ తీసేసుకున్న డేట్స్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని తీసుకోండి. ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకుని దీనిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా బ్లెండ్ చేసి తీసుకోండి. సన్నగా కట్ చేసి తీసుకోవటం వల్ల లడ్డులో మిక్స్ అయిపోతాయి బాగా. ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను. మీరు అలానే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేటినైనా దీనిలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నూగులనైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీనిలో మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ కావాలనుకుంటే ఒక 2 టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేయకపోయినా సరే లడ్డు అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది, చేతికి ఏం అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా చిన్న చిన్న లడ్డుల్లాగా తయారు చేసి తీసుకోండి. నేనైతే నెయ్యి వేయలేదు, కానీ లడ్డు చూడండి షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. మనం ఎందుకంటే డేట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి లడ్డు అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా మొత్తం లడ్డును ప్రిపేర్ చేసి తీసుకోండి. దీనిలో మనం పల్లీలు అండ్ డేట్స్నే యూస్ చేసామండి. ప్రోటీన్ అండ్ ఐరన్ ఉంటుంది, అందువల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఎందుకంటే మనం దీంట్లో బెల్లం కానీ షుగర్ కానీ వేటిని యాడ్ చేయలేదు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోని మనం స్వీట్ వచ్చే విధంగా లడ్డు తయారు చేసుకున్నాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీగా ఉంటుంది. వీటిని మనం ఒక డబ్బాలో కనుక వేసి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయండి. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి. దీన్ని మనం స్టోర్ చేసుకుని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా రోజుకి 1-2 ఇచ్చేయొచ్చండి. ఏం ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.